బిగ్ బాస్ ప్రోమో అయితే జస్ట్ 1 hour బ్యాకే రిలీజ్ అయ్యింది. సో నేనైతే చూశాను. చూసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలా ఉంటుంది అసలు నాగ్ సార్ ఈ వీక్ అయినా ఏమన్నా మాట్లాడతారా లేదా అనేది చాలా అనుకుంటూ ఉన్నాను అనమాట. కానీ పాయింట్ టు పాయింట్ సూపర్గా మాట్లాడారు నాగ్ సార్ అయితే. నిజంగా నాకైతే ఈ వీక్ అంతట్లో చూసిన చెత్త అన్నిటికి ఇదొక రిఫ్రెష్ కింద అనిపించింది. ముగ్గురు చీఫ్ని నిలబడమన్నారు. చీఫ్స్ మొత్తం వాళ్ళే జడ్జ్ చేసుకోమన్నారు. వాళ్ళ క్లాన్లో ఎవరెవరు బాగా పర్ఫామ్ చేశారో ఎవరు చేయలేదు అనేది. సో గ్రీన్ అండ్ రెడ్ 2 మార్క్స్లో పెట్టమన్నారు. ఫస్ట్ యష్మినే చెప్పమన్నారు అనమాట. యష్మి అయితే మొదలు పెట్టింది అనమాట. అబ్బాయిని గ్రీన్ టాస్క్లో పెట్టింది. సో అబ్బాయి అన్న చాలా బాగా ఆడుతున్నారు ఆట అనగానే నాగ్ సార్ అడిగారు అనమాట, మరి నీ వేలో బాగా ఆడుతున్నారు, మరి విష్ణుప్రియ వేలో ఎలాగ ఆడుతున్నారో అడుగుదామంటే విష్ణుప్రియ చెప్పింది నన్ను సెట్ ఆఫ్ టైంలో నన్ను తోసేశాడు అని. సో దానికి రివ్యూ అయితే చూపించారు, అది ఫుల్గా చూపించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ గురించి చెప్పి పృథ్వీ 100% ఇస్తున్నాడు, ఎక్కడా గివ్ అప్ ఇవ్వట్లేదు అని చెప్పుకొచ్చింది. దానికి నాగ్ సార్ సూపర్ డైలాగ్ వేశారు. మరి వ్యాక్స్ గేమ్లో మాత్రం ఎందుకు గివ్ అప్ ఇచ్చాడు అని ఆ మాటకి షాక్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పృథ్వీని అడిగారు అనమాట, నువ్వు ఎఫ్ వర్డ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నావు, సో అవి తగ్గించకపోతే అని చెప్పి గన్ చూపించారు. చాలా మంచిగా అయితే మాట్లాడారు. ఏం చేసిందంటే ప్రేరణని రెడ్ జోన్లో పెట్టింది. దానికి రీజన్ ఏం చెప్తుంది అంటే సంచాలక్గా తను కన్ఫ్యూజ్ అయిపోయింది అనే లోపు నాగ్ సార్ అడిగారు అనమాట, తను కన్ఫ్యూజ్ అయిందా మీ టీం కన్ఫ్యూజ్ చేసిందా అని. నిజంగా వ్యాలిడ్ పాయింట్ అనమాట. సో ఇది పక్కన పెడితే నువ్వు సంచాలకుగా చేసిన దానికైతే మాట్లాడుకుందాము అని అన్నారు. మణికంఠ సీత ఆడిన గేమ్లో నువ్వే సంచాలకుగా ఉన్నావు కదా, సో ఆ గేమ్ గురించి మాట్లాడుకుందాము. మరమరాలు నియర్ బై ఉన్న వాళ్ళే తీసుకుంటానని చెప్పావా అని అడిగినప్పుడు మణికంఠ చెప్పాడనమాట, సార్ నేను అడిగితే నియర్ బై ఉన్నాయి తీసుకుంటాననింది. తర్వాత నేను అనలేదు సార్, నేను ఆ మాట అనలేదు అంటే సరే ఓకే ఒకసారి వీడియో చూద్దామని చూసినప్పుడు సీత అడిగింది నియర్ బై ఉన్నది తీసుకుంటావా, ఎగ్జాక్ట్ అంటే తెలియదు కదా అని అడిగినప్పుడు ఓకే నేను నియర్ బై ఉన్నది కన్సిడర్ చేస్తాను అనింది యష్మి. ఆ వీడియో చూపించగానే నాగ్ సార్ ఒక పాట అనమాట, మహానటి అంటూ మహానటి పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఇచ్చి ఏడ్చేసి ఆలోచించింది. వెంటనే మన యష్మి చాలా తెలివైంది కాబట్టి వెంటనే ఆలోచించి కదా సార్ వీళ్ళు 5 మెంబర్సే ఉన్నారు నా మైండ్లో, వాళ్ళు గెలవాలి అనుకొని అందుకే నేను వాళ్ళకి ఇచ్చాను అనగానే మరి ఆ మాట నువ్వు ముందే చెప్పాలి కదా, నువ్వు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అన్నారు నాగ్ సార్. బిగ్ బాస్ హౌస్కి సంబంధించి నేను ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నిజంగా ఈ సాటర్డే జరగబోయే ఎపిసోడ్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.